హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు T2B లైవ్. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ ఎన్టీఆర్ కథానాయకుడు బాక్సాఫీస్ దగ్గర ఓవరాల్ కలెక్షన్స్ లెక్కలు ట్రేడ్ విశ్లేషకుల మైండ్ బ్లాంక్ చేసిన విషయం తెలిసిందే. సినిమా బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ అవ్వడమే పాజిటివ్ రెస్పాన్స్ తో మినిమం 3 స్టార్ రేటింగ్ తో రిలీజ్ అయినప్పటికీ ఇలాంటి కలెక్షన్స్ రావడం ఎవ్వరి ఊహలకు అందని విషయమని చెప్పాలి. సినిమా ఫ్లాప్ కి కారణాలు చాలానే ఉన్నాయని ట్రేడ్ వర్గాలు, ఇతర ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నప్పటికీ ఓవరాల్ గా అన్ని ఎఫెక్ట్ అయ్యే సినిమా ఫలితం మాత్రం తేడా కొట్టేసిందని చెప్పాలి. కానీ ఈ సినిమాలో బాలకృష్ణ సీనియర్ ఎన్టీఆర్ గారి 60 ఏళ్ల పైబడిన వయసులో అద్భుతంగా నటించినప్పటికీ యంగ్ ఏజ్ లో ఏమాత్రం సెట్ కాలేదనే విమర్శలు తొలి రోజు నుండే వినపడిన విషయం తెలిసిందే. ఆ రోల్ కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని తీసుకుని ఉంటే సినిమా రేంజ్ మరో విధంగా ఉండేదని, సినిమాలో అన్ని హంగులు ఉన్నప్పటికీ నికార్సైన స్టార్ వాల్యూ ఉన్న ఎన్టీఆర్ క్యామియో కానీ ఆ రోల్ ని కానీ చేసి ఉంటే సినిమా రేంజ్ మరో విధంగా ఉండేదని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయాలు మొదటి రోజు నుంచే వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సినిమా పరిస్థితిని చూస్తుంటే అది కూడా ఒక కారణమై ఉండొచ్చని చెప్పవచ్చు. సినిమాలో యంగ్ ఎన్టీఆర్ గారిలా బాలకృష్ణ నటన ఆకట్టుకున్నప్పటికీ లుక్ పరంగా సీనియర్ ఎన్టీఆర్ గారిని మరిపించలేకపోయాడు బాలకృష్ణ. బయోపిక్ అంటే ఒరిజినల్ నటుడిని అమాంతం స్క్రీన్ ప్లే రీప్లేస్ చేసే సినిమానే బయోపిక్. అతని జీవితంలో జరిగిన విషయాలు చెప్పడమే కాకుండా స్క్రీన్ పై తిరిగి ఆ వ్యక్తిని కనిపించే విధంగా నటించి మెప్పించే నటుడుంటేనే బయోపిక్ ఓ రేంజ్ లో సంచలనం సృష్టించగలదు. మహానటి విషయంలో అచ్చు ఇలాంటిదే జరిగింది. సావిత్రి గారు తిరిగి వచ్చి నటించినట్టుగానే కీర్తి సురేష్ నటన అమాంతం సినిమాను మెప్పించి అడుగడుగున సినిమాకు జైజైలు కొట్టించింది. అదే విషయంలో ఎన్టీఆర్ కథానాయకుడు మొదటి అర్ధ భాగం మొత్తం యంగ్ ఎన్టీఆర్ గా బాలకృష్ణ నటన మెప్పించినప్పటికీ సీనియర్ ఎన్టీఆర్ గారిని మరిపించే విధంగా మాత్రం బాలకృష్ణ నటించలేకపోయాడు. అదే విషయంలో 60 ఏళ్ల పైబడిన వయసులో కలిగిన సన్నివేశాలు మాత్రం అచ్చు సీనియర్ ఎన్టీఆర్ ని దింపే విధంగా నటించి మెప్పించాడు బాలకృష్ణ. దాంతో యంగ్ టైగర్ యంగ్ ఎన్టీఆర్ రోల్ ని చేసి ఉంటే సినిమా రేంజ్ మరో విధంగా ఉండేదని అందరూ భావిస్తున్నారు. మరి మీరేమంటారో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.